వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్. అండ్ ఈ వీడియోలో టాప్ 3 బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూద్దాము. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ముందుగా డిస్కస్ చేసే మ్యూచువల్ ఫండ్ ఎస్‌బీఐ మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్. అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంది ఈ ఫండ్ అయితే. అండ్ అసెట్ అలొకేషన్ చూస్తే కనుక ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 92% ఇన్వెస్ట్‌మెంట్స్ ఈక్విటీస్‌లో ఉంటే కేవలం 4% లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో అండ్ 40% మిడ్ క్యాప్‌లో అండ్ 24% స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అయితే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఎక్కువగా మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న ఫండ్స్‌లో అయితే ఈ మ్యూచువల్ ఫండ్ లైక్ స్టాక్స్‌లో అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ కొంత అమౌంట్ లైక్ 0.06% డెట్‌లో అండ్ 0.06% గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో కూడా ఈ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో వోలటాలిటీ ఉంటుంది కాబట్టి సో ఈ మ్యూచువల్ ఫండ్ కూడా వోలటాలిటీ అనేది ఉంటుంది. బట్ కేటగిరీ యావరేజ్‌తో అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న మిగతా మ్యూచువల్ ఫండ్‌తో పోల్చుకుంటే బెటర్ వోలటాలిటీ అయితే ఉంది. అంటే తక్కువ వోలటాలిటీ అండ్ బేటా ఇండికేట్స్ తక్కువ వోలటాలిటీ, స్టాండర్డ్ డీవియేషన్ కూడా తక్కువ వోలటాలిటీ ఇండికేట్ చేస్తుంది. అండ్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ లైక్ ఏదైతే మిడ్ క్యాప్ ఇండిసెస్, స్మాల్ క్యాప్ ఇండిసెస్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇవ్వగలిగింది లాంగ్ టర్మ్ ఫ్రేమ్‌లో. అండ్ ఈ ఫండ్ ఎట్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుందో ఒకసారి చూస్తే కనుక మీకు లైక్ టాప్ 10 పోర్ట్‌ఫోలియో స్టాక్స్ క్రిసిల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్‌లో ఉంది. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆటో కాంపోనెంట్స్, టొరెంట్ పవర్, ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ సెగ్మెంట్‌లో ఉంది. సుందరం ఫైనాన్స్, ఎన్బీఎఫ్సి సెక్టర్స్, కెఫ్లర్ ఆటో కాంపోనెంట్ అండ్ ఎక్విప్‌మెంట్‌లో ఉంది. థర్మాక్స్ హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లో ఉంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ హోటల్ అండ్ రిసార్ట్ సెగ్మెంట్‌లో ఉంది. షీలా ఫోమ్ ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్ సెగ్మెంట్‌లో ఉంది. అండ్ కార్బోరండం యూనివర్సల్ అబ్రెసివ్స్ అండ్ బేరింగ్ సెగ్మెంట్‌లో ఉంది. కోరమండల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ సెక్టర్‌లో ఉంది. సో మీరు టాప్ 10 స్టాక్స్ చూసినా కూడా డైవర్సిఫైడ్ సెక్టర్ నుంచి అయితే ఈ స్టాక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతున్నాయి. అండ్ ఫండ్ మేనేజర్ ఫండ్ అలొకేషన్ టు ద డిఫరెంట్ స్టాక్స్ అనేది స్టాక్ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఉంటుంది. అండ్ పోర్ట్‌ఫోలియో రివిజన్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్. అండ్ ఎట్ కరెంట్ మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ అయితే ఈ ఫండ్ తీసుకుంటుంది. అండ్ ఫర్దర్‌గా ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది? ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు ఈ ఫండ్ చాలా మటుకు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫండ్ 2005లో ఈ ఫండ్ లాంచ్ అయింది. అండ్ అప్పటి నుంచి మీకు యావరేజ్‌గా 17% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ప్రతి ఇయర్ రిటర్న్స్‌ని యావరేజ్ చేస్తే 17% రిటర్న్స్ వచ్చాయి. సో కంపారబుల్లీ మీకు మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో జనరల్‌గానే అట్‌లీస్ట్ 15-20% మధ్యలో రిటర్న్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫండ్ మీకు 17% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఓవరాల్‌గా ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 1800% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు ఒకవేళ 10,000 ఇన్వెస్ట్ చేస్తే 2005లో విచ్ ఈస్ నౌ ఈక్వాలెంట్ టు 2,00,000 దాదాపు అంటే 1,96,220 అంటే ఇది 2,00,000కి సమానం. నియర్ బై 2,00,000 కాబట్టి సో మీ 10,000 రూపీస్ అనేది ఎలా గ్రో అయిందో చూడొచ్చు. సో ఒకేసారి మీరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అందుకని మీకు ఎప్పుడు కూడా వన్ టైమ్ లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మార్కెట్ టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సో లాంగర్ టైమ్ ఫ్రేమ్ కూడా ఇంకో కన్సిడరేషన్. అండ్ 10 ఇయర్స్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అనేవి 20% ఉన్నాయి. 5 ఇయర్ బేస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 23% ఉన్నాయి. 3 ఇయర్ బేస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా 23% ఉన్నాయి. 2 ఇయర్ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 22% ఉన్నాయి. 1 ఇయర్ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 36% రిటర్న్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి 36% రిటర్న్స్ ఇచ్చింది. 2 ఇయర్ బేసిస్ మీద 3, 5, 10 ఇయర్ బేసిస్ మీద ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుంటే ఆ 10,000 అనేది డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ చూడొచ్చు. సో 10,000 10 ఇయర్ బిఫోర్ ఇన్వెస్ట్ చేసుంటే విచ్ ఈస్ నౌ ఈక్వాలెంట్ టు 62,000. 5 ఇయర్ బిఫోర్ ఇన్వెస్ట్ చేసుంటే నౌ ఈక్వాలెంట్ టు 29,000. 3 ఇయర్ బిఫోర్ అయితే 18,000. సో అలా మీకు క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే అప్రిషియేట్ అవుతూనే ఉంది. అండ్ ఒకవేళ మీరు ఎస్ఐపి చేశారనుకోండి. సో ఎస్ఐపిలో ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో మీరు 10 ఇయర్ నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఎస్ఐపిలో యాన్యువలైజ్డ్ రిటర్న్ 18% ఉంది. సో నెలకి రూ. 1,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ 1,20,000 బికమ్ 3,17,000 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఒకవేళ 5 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే 60,000 మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే మీకు వచ్చిన రిటర్న్ 1,20,000 విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 27% యాన్యువలైజ్డ్ రిటర్న్. ఒకవేళ మీరు 3 ఇయర్ బిఫోర్ ఇన్వెస్ట్ చేసుంటే 37,000 మీరు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ అనేది 51,000 విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 23.15%. అండ్ 2 ఇయర్ బేస్ మీద ఇన్వెస్ట్ చేసుంటే 25,000 వరకు మీరు ఇన్వెస్ట్ చేశారు ఎస్ఐపిలో ప్రతి నెల 1000 అంటే. సో నౌ విచ్ ఈస్ రిటర్న్స్ అనేవి 32,000 అయ్యాయి. అండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ పర్సెంటేజ్ అనేది 27.26% వచ్చింది. అండ్ 1 ఇయర్ బేస్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 12,000 అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ అనేవి 15,200 రూపీ అంటే ఆల్మోస్ట్ మీకు 35% ఈ ఒక్క ఇయర్‌లోనే ఈ ఫండ్ అయితే రిటర్న్స్ ఇవ్వగలిగింది. అండ్ ఇది ఎస్‌బీఐ మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ ఈ ఫండ్ కూడా చాలా మటుకు
బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనగానే ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్ అండ్ ఫాలోడ్ బై మిడ్ క్యాప్ స్టాక్స్‌లో అయితే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూ పర్సెంటేజ్ లైక్ 5.44% స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. 84% డొమెస్టిక్‌లో లైక్ ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మిగతాది డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ వోల్టాలిటీనెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అండ్ రిస్క్ రివార్డ్ పరంగా అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే చాలా మటుకు పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండే ఇది. అండ్ ఈ ఫండ్‌లో లంసమ్‌గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లైక్ 2013లో ఈ ఫండ్ స్టార్ట్ అయితే 2013లో మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే విచ్ ఈస్ నౌ ఈక్వివలెంట్ టు 80,000 ఆల్మోస్ట్ 700% అబ్సల్యూట్‌గా రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన టైం నుంచి ఇప్పటివరకు టోటల్ రిటర్న్స్ 700% వచ్చాయి. యాన్యువలైజ్డ్‌గా 20% రిటర్న్స్ అయితే వచ్చాయి. 10 ఇయర్ బేస్ మీద మీకు 25% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇవ్వగలిగింది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తే 25% రిటర్న్స్ ఇస్తే 5 ఇయర్ బేస్ మీద 28%, 3 ఇయర్ బేస్ మీద 32%, 2 ఇయర్ బేస్ మీద 30% అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఫండ్ అయితే 53% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అంటే మీరు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 10,000 బికమ్ 15,000 నౌ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు 53% యాన్యువలైజ్డ్ రిటర్న్. 2 ఇయర్ బేస్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 10,000 బికమ్ 17,000 అండ్ యాన్యువలైజ్డ్‌గా 30% రిటర్న్స్ తోటైతే సమానం. అండ్ 3 ఇయర్ బేస్ మీద 31%, 5 ఇయర్ బేస్ మీద 28% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అట్ ద సేమ్ టైమ్ అమౌంట్ ఎలా గ్రో అయింది డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఇది మీరు ఒకేసారి ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ అయితే ఎస్ఐపి ద్వారా ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం. 2014 నుంచి లాస్ట్ 10 ఇయర్ నుంచి మీరు 1000 ఎస్ఐపి చేస్తూ వెళ్తే మీరు 1,20,000 బికమ్ 3,94,000 నౌ విచ్ ఈస్ ఈక్వివలెంట్ టు యాన్యువలైజ్డ్ రిటర్న్ ఆఫ్ 22%. 5 ఇయర్ బేస్ మీద 60,000 అండ్ టోటల్ రిటర్న్ అనేది 1,33,000 అయింది. 32% యాన్యువలైజ్డ్ రిటర్న్స్‌కి అయితే సమానం. 3 ఇయర్ బేస్ మీద 37,000 అండ్ టోటల్ రిటర్న్స్ అనేవి 5,98,000 అయ్యాయి. యాన్యువలైజ్డ్‌కి ఇవి 34% రిటర్న్స్‌కి అయితే సమానం. 2 ఇయర్ బేస్ మీద 25,000 మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే నౌ ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు 37,000 విచ్ ఈస్ నౌ ఈక్వివలెంట్ టు 44% యాన్యువలైజ్డ్ రిటర్న్స్‌కి అయితే సమానం. లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు ఎస్ఐపి చేస్తూ వెళ్తే 13,000 నౌ ఈక్వాలెంట్ టు 1,75,000 లైక్ 17,500 సో దాదాపు 75% రిటర్న్స్‌కి అయితే సమానం. సో మీకు చాలా మటుకు ఇయర్ అప్రిషియేట్ అయింది ఈ ఫండ్ అయితే. లంసమ్‌గా చూసినా కూడా అట్ ద సేమ్ టైమ్ ఎస్ఐపి పరంగా చూసినా కూడా చాలా మటుకు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. అండ్ క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా బెటర్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటి. అండ్ ఇంకొక ఫండ్ బంధన్ కోర్ ఈక్విటీ ఫండ్ అండ్ ఈ ఫండ్ 94% ఇన్వెస్ట్మెంట్స్ అయితే డొమెస్టిక్ ఈక్విటీస్‌లో ఉన్నాయి. 33% లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే 30% మిడ్ క్యాప్‌లో 15% స్మాల్ క్యాప్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా మీకు అలొకేషన్ చూస్తే కనుక లార్జ్ క్యాప్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఫాలోడ్ బై మిడ్ క్యాప్ అండ్ ఫాలోడ్ బై స్మాల్ క్యాప్. సో స్టాండర్డ్ డీవియేషన్ కొద్దిగా వోల్టాలిటీనెస్ ఎక్కువగా ఉంది. బట్ రిటర్న్స్ వైజ్ చాలా మటుకు అవుట్ పర్ఫార్మింగ్ లైక్ మ్యూచువల్ ఫండే ఇది కూడా. సో 95% వరకు ఈక్విటీస్‌లోనే ఇదైతే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఉదాహరణకి మీరు 10 ఇయర్ నుంచి ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈ ఫండ్‌లో. ఈ ఫండ్ యాన్యువలైజ్డ్‌గా 19% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్ మీద ఇన్వెస్ట్ చేస్తే 23%, 3 ఇయర్ మీద ఇన్వెస్ట్ చేస్తే 25%, 2 ఇయర్ నుంచి 28%, 1 ఇయర్ నుంచి 48% రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇవ్వగలిగింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ 10,000 ఎలా గ్రో అయిందో ఇక్కడ చూడొచ్చు. సో 10 ఇయర్ బేస్ మీద 10,000 బికమ్ 55,000 అయింది. అంటే 5 టైమ్స్ మీకు పెరిగింది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. 5 ఇయర్ బేస్ మీద ఆల్మోస్ట్ 2.8 టైమ్స్ పెరిగితే 3 ఇయర్ బేస్ మీద 2 టైమ్స్ పెరిగింది. సో ఓవరాల్‌గా ఈ ఫండ్ కూడా అవుట్ పర్ఫార్మింగ్ ఫండే. లాస్ట్ 10 ఇయర్స్‌ది ఆల్మోస్ట్ క్లోజ్ టు 20% యాన్యువలైజ్డ్ రిటర్న్స్‌తో సమానం. అండ్ ఎస్ఐపి రిటర్న్స్ చూస్తే కనుక లాస్ట్ 10 ఇయర్స్ ఎస్ఐపి రిటర్న్స్ అనేవి 1,20,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 3,27,486 అయింది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది నౌ విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు యాన్యువలైజ్డ్‌గా 19% రిటర్న్స్‌కి అయితే సమానం. 5 ఇయర్ బేస్ మీద 28% రిటర్న్స్ ఇచ్చింది యాన్యువలైజ్డ్‌గా అంటే 60,000 బికమ్ 1,20,000. 3 ఇయర్ బేస్ మీద 30% రిటర్న్స్ ఇచ్చింది అంటే 36,000 బికమ్ 55,000. 2 ఇయర్ బేస్ మీద 24,000 బికమ్ 46,000 అంటే 40% రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ బేస్ మీద 12,000 బికమ్ ఆల్మోస్ట్ మీకు 15,577 రూపీస్‌కి అయితే సమానం విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 60% ఎస్ఐపి రిటర్న్స్. సో ఓవరాల్‌గా మీకు ఇది ఎస్ఐపి ద్వారా 60% రిటర్న్స్ ఇచ్చింది యాన్యువలైజ్డ్‌గా. అండ్ లంసమ్‌గా ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 48% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో వెరీ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్‌లో మీకు ఈ ఫండ్ అయితే 18-20% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అటు ఎస్ఐపిలో ఎట్ ద సేమ్ టైమ్ లంసమ్‌గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో ఇవి 3 మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్‌లో మీరు ఎస్ఐపి చేయాలన్నా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్స్ కొద్దిగా కన్సాలిడేట్ అయితే కనుక ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.